ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మీకు తోడై ఉండును గాక. దేవుడు నిరంతరము మీకు తోడై ఉండును గాక. ప్రతి కీడు అపాయాన్ని ఆయన తప్పించునుగాక. మీ అవసరతలన్నీ దేవుడు తీర్చునుగాక. మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు ధ్యానించుకుందాం. ఈ 20వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయముగా కనబడుతుంది. ఇది దావీదు కీర్తన. దేవుని సహాయము కొరకై ప్రార్థన. ఇది దేవుని సహాయము కొరకు భక్తుడు చేస్తున్న ప్రార్థన. నీవు కూడా ఇలా చేయి, అద్భుతాన్ని చూడగలుగుతావు. దేవుని సహాయం కొరకు భక్తుడు చేసే ప్రార్థన. నీవు కూడా ఇలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ధ్యానించుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంత అద్భుతమైన మాటలు మనం చదువుకున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. వాటి విషయంలో మరొకసారి ధ్యానించుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. నిజంగా చూడండి, ఆపత వస్తున్నప్పుడు మనుషుల దగ్గరికి పోతే ఏలం చేసేవారు ఉంటారు, బాధించేవారు ఉంటారు, నిందించేవారు ఉంటారు, గాయపరిచేవారు ఉంటారు, దుఃఖపరిచేవారు రకరకాలుగా ఉంటారు. కానీ సహాయము చేసేవారు మాత్రం ఏమాత్రము కనబడరు. ఒకవేళ కనబడ్డా కూడా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, 1, 2, 3 ఇట్లా. కానీ ఇక్కడ భక్తుడు ఏం రాస్తున్నాడు? యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, అంటే దేవుడు నీకు జవాబు ఇచ్చునుగాక. అంటే ఇప్పుడు ఆపద వస్తున్నప్పుడు నీ ఆపద, నీ బాధలు పోవాలి అంటే నువ్వు ఈ రీతిగా తప్పక ప్రార్థన చెయ్యము, ఇలా ప్రార్థించుము, తప్పక జవాబు పొందుకుంటావు. అద్భుతమైన మాట. మొదటిది, దేవుడు నీకు ఉత్తరం ఇచ్చునుగాక. తర్వాత రెండోది, నిన్ను ఉద్ధరించునుగాక. చూసారా, యాకోబు యొక్క దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. చూసారా ఎంత అద్భుతమైన మాట. ఆయన నీకు సహాయము చేయునుగాక. చూసారా, ఆయన నీకు సహాయము చేయునుగాక. మనుషుల సహాయము వ్యర్థమని 108వ కీర్తన 12వ వచనము బైబుల్ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మా శత్రువులను అణగదొక్కేది ఆయన్నే, మా శత్రువులను పారదోలేది ఆయన్నే. ఆయన నామమును బట్టే మేము శూరకార్యములు జరిగించెదము అని దావీదు అంటాడు. కాబట్టి ఇక్కడ ఈ అద్భుతమైన మాట ఒకసారి నిన్ను ఆలోచించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సహాయము చేయునుగాక, నిన్ను ఆదుకొనుగాక. చూసారా, ఉత్తరమిచ్చునుగాక, ఉద్ధరించునుగాక, సహాయము చేయునుగాక, ఆదుకొనుగాక. ఆదుకునే దేవుడు మన దేవుడు. ఆపత్కాలమందు ఆదుకునే దేవుడు. కానీ మనుషులు ఆదుకోరు, దేవుడు ఆదుకుంటాడు. కాబట్టి ఇన్ని విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. 4 విషయాలు నేర్చుకున్నాం. ఉత్తరం ఇచ్చునుగాక, ఉద్ధరించునుగాక, సహాయము చేయునుగాక,
ఆదుకొనుగాక. తర్వాత 4వ వచనము ప్రాముఖ్యమైనది గుర్తుంచుకోండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును. ఇక్కడ 5వది ఏం నేర్చుకోవాలంటే నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అంటే 100% నీవు అడిగింది దేవుడు నీకు ఇచ్చే దేవుడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన మనం చేద్దాం. అడుగుదాం దేవుణ్ణి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన తప్ప మనకు వేరే ఆధారం లేదు. ఆయనే మన ఆధారం, ఆయనే మన సర్వం, ఆయనే దిక్కు. కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మంచి దేవుడు, తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి అయా తృప్తిపరిచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఆపద పోవాలంటే ఈ రీతిగా ప్రార్థన చేయమని చెప్పావు. నీ ఆపదలు, నీ బాధలు తొలగాలంటే ఇలాగ చిన్న ప్రార్థన చేయము, వెంటనే జవాబు పొందుకుంటావు, ఆశీర్వించబడతావని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. మీ నామానికి నిరంతరం మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.